అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం సంబంధించి మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో, ప్రెజెంట్ చూసుకున్నట్లయితే మనకి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం 19 విడతల కింద నిధులనేవైతే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగింది గదా! సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క 20వ విడత కింద నిధులనేవైతే విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి కేంద్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి మనకి ఎప్పుడు విడుదల చేయబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ పీఎం కిసాన్ పథకం సంబంధించి చూసుకున్నట్లయితే, మనకి కేంద్ర ప్రభుత్వం మనకి ప్రతి సంవత్సరం కూడా రూ. 6,000 విడుదల చేస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! సో, మనకి విడతల వారీగా చూసుకున్నట్లయితే రూ. 2,000 మనకి విడతల వారీగా జమ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. అలా 3 విడతల్లో మనకైతే నిధులనేవైతే జమ చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం మన పథకం సంబంధించి పీఎం కిసాన్ పథకం ద్వారా రైతన్నల ఖాతాలో జమ అవుతూ వస్తుందండి. అయితే ప్రస్తుతం ఈ యొక్క పథకం సంబంధించి ఇప్పటి వరకు కూడా మనకి 19 విడతల కింద జమ చేసుకుంటూ రావడం అయితే జరిగింది కదా! 2019లో ప్రారంభమైన పథకం ఇప్పటి వరకు కూడా అయితే జమ చేసుకుంటూ రావడం అయితే జరిగిందండి. అయితే ప్రస్తుతం 20వ విడత కింద ఎప్పుడు విడుదల చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది రైతు సోదరులైతే ఎదురు చూస్తున్నారు. సో, ప్రెజెంట్ దానికి సంబంధించి మనకి గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో, ఎవరైతే అర్హులున్నారో వారందరికీ కూడా ఇచ్చే అవకాశం ఉందండి. అంటే భూమి కలిగిన వారందరికీ కూడా మనకైతే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తున్నారనమాట. అయితే దీనికి సంబంధించి మీరు ఈ కేవైసీ అయితే నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఈ కేవైసీ ద్వారానే మొత్తం కూడా ఉంది కాబట్టి, అంటే మీ యొక్క ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా లింకప్ అయ్యి ఉండాలి. సో, అలా ఎవరికైతే లింకప్ అయ్యి ఉంటుందో సో, వారికి మాత్రమే జమ చేసే అవకాశం ఉందండి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏంటంటే కీలక అప్డేట్ అయితే జారీ చేసిందనమాట. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందిస్తామని చెప్పేసి అయితే అన్నారు. సో, గతంలో కూడా ఈ కేవైసీ చేయించుకున్న వారికి ఏంటంటే ఖాతాలో డబ్బులనేవైతే జమ కాలేదు. సో, మీరు ఈ కేవైసీ అయితే కంపల్సరీగా అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి మనకి ఈ యొక్క మే చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉందండి. సో, ప్రస్తుతం ఈ విధంగా తాజా సమాచారం రావడం అయితే జరిగిందనమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.